ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో కాలేజ్లో జాయిన్ అయ్యేటోళ్ళు ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ సీట్ ఓకే అనుకుంటే అక్టోబర్ 8 లోపు వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినా ఆర్ఎల్ సెకండ్ ఫేజ్లో జాయిన్ అయినా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో. ఎందుకంటే చాలామంది ఒకసారి మళ్ళీ వీడియో చేయండి అని అడుగుతున్నారు, అందుకే చేస్తున్నాను. సో ఒక్కసారి మళ్ళీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేసి హైప్ చేయండి, సో దట్ మన వాళ్ళందరికీ రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అని ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి సిటీకి వస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే వేరే డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్తారు జాయిన్ అవ్వడానికి. ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అంత దూరం వెళ్ళి రిటర్న్ తెచ్చుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. ఇంకా ఉన్నాయన్నీ తీసుకొని పోవాలి. ఒకవేళ అక్కడ అవసరం లేకపోతే ప్రాబ్లం ఏం లేదు కదా, అవసరం ఉంటే ఇవ్వచ్చు, అవసరం లేకపోతే మన బ్యాగ్లోనే ఉంటుంది. కాబట్టి నీకు సంబంధించిన డాక్యుమెంట్ అది ఏదైనా సరే బ్యాగ్లో పెట్టుకొని కవర్లో పెట్టుకొని తీసుకొని పోవాలి, ఓకేనా? సో అక్కడ అవసరం పడ్డాయన్ని ఆల్రెడీ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మనం అన్ని ఒక 2 సెట్స్ జిరాక్స్ తీసుకుపోయి సబ్మిట్ చేయాలి. అండ్ అడ్మిషన్ తీసుకుంటారు, అయిపోతుంది. ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ ఏంది అనేది వీడియో చెప్తా, ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి హైప్ చేయండి. డన్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. టీసీ ఒకటి కంపల్సరీ. ఏం టీసీ అంటే మీరు లాస్ట్ ఏజ్ అది ఇప్పుడు 2025లో నార్మల్గా ఏం కంప్లీట్ చేసారు, లాస్ట్ స్టడీడ్ ఏదైతే ఉందో ఆ టీసీ కావాలి, ఓకేనా? లైక్ టీసీ అనేది ఒకటే టీసీ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ టీసీ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళ దగ్గర బీఎడ్ టీసీ ఉంటుంది, ఓకేనా? సో లాస్ట్ నువ్వు ఏ కోర్స్ కంప్లీట్ చేస్తే ఆ టీసీ ఉంటుంది. అండ్ పీజీలో ఆ టీసీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్. సో డిగ్రీ బోనఫైడ్ కంపల్సరీ, ఒరిజినల్ బోనఫైడ్, ఈ టీసీ ఒరిజినల్, ఇవి 2 కంపల్సరీ. నెక్స్ట్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్. యాక్చువల్గా 9th క్లాస్ నుంచి 9th నుంచి డిగ్రీ వరకు, అంటే ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ. కానీ కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కాలేజెస్లో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. బట్ 9th to డిగ్రీ మ్యాండేటరీ. సో టెన్షన్ పడకండి, ఫస్ట్ క్లాస్ లేదన్నా సెకండ్ క్లాస్ లేదన్నా స్టడీ సర్టిఫికేట్స్ అని అడుగుతున్నారు. మళ్ళీ బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న 2 సేమ్, తేడా ఏం లేదు, ఓకేనా? సో మీ దగ్గర ఒకవేళ ఫస్ట్ సెకండ్ లేకపోయినా ఇంకా 9th to డిగ్రీ అయితే మస్ట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అంటే ప్రొవిజనల్ ఒకటి, కన్సాలిడేటెడ్ ఒకటి, 2 మెమోలు ఉంటాయి. ఆ 2 మెమోస్ తీసుకెళ్ళాలి. ఒకవేళ లేదంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నా పర్లేదు జాయిన్ అయ్యేటప్పుడు. తర్వాత లాంగ్ మెమోస్ వచ్చిన తర్వాత కొంతమందికి లాంగ్ మెమోస్ ఇంకా రాలేదు, అవి వచ్చిన తర్వాత సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్. సో క్యాస్ట్ ఇన్కమ్ అనేది 2025 లేటెస్ట్ ఉండాలి. అండ్ క్యాస్ట్ వచ్చేసి ఎప్పటిదున్నో పర్లేదు. సో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా మనకు పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సిపికేట్ హాల్ టికెట్ కూడా కావాలి. సిపికేట్ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాసింది ఉంటుంది కదా అక్కడ మీ హాల్ టికెట్. అండ్ మీ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ. సో ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్పడానికి ర్యాంక్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో మైగ్రేషన్ ఎట్లా అంటే, ఇఫ్ డిగ్రీ అండ్ పీజీ స్టడీడ్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్, డిగ్రీ ఒక యూనివర్సిటీలో, పీజీ ఇంకో యూనివర్సిటీలో చదివితే మైగ్రేషన్ అడుగుతారు. ఇది మైగ్రేషన్ జాయిన్ అయ్యేటప్పుడు లేకుండా ఏం కాదు, తర్వాత ఇచ్చిన నడుస్తుంది, యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు. సో మైగ్రేషన్ అనేది మీ డిగ్రీ కాలేజీలో కనుక్కోండి, డిగ్రీ కాలేజీలోనే ఇస్తారు. కొన్ని యూనివర్సిటీలో ఇస్తారు. సో అది మీ యూనివర్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది, కనుక్కోండి క్లారిటీగా మైగ్రేషన్ అనేది ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి మీ డిగ్రీ కాలేజీలో కనుక్కోండి. అండ్ పీజీ అలాట్మెంట్ అయినది తీసుకెళ్ళాలి. పీజీ అలాట్మెంట్ అయి నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, వేరే యూనివర్సిటీ సీట్ వచ్చింది, సో నాకు మైగ్రేషన్ కావాలంటే ఇస్తారు. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు కంపల్సరీ. అండ్ అలాట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది కదా డబ్బులు కట్టిన తర్వాత. ఇప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం కదా, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మనకి రిసిప్ట్ వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ అని. ఫీ టు బి పేడ్ 800 కడతాం కదా, 800 కట్టిన తర్వాత మనకి రిసిప్ట్ వస్తుంది, అది కావాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేటు, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పెషల్ రిజర్వేషన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా, మీరు గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో గ్యాప్ సర్టిఫికేట్ స్కాలర్షిప్కి మ్యాండేటరీ. జాయినింగ్ అయ్యేటప్పుడు నార్మల్గా అంత మ్యాండేటరీ కాదు, ఇది లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. బట్ సేఫ్టీకి తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఒక 4 తీసుకెళ్ళండి, మినిమం ఒక 3-4 తీసుకెళ్ళండి, మీ ఐడి కార్డు కోసం అడుగుతారు, ఓకేనా? సో నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు అనేది ఉంటుంది, ఓకేనా? కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కాలేజెస్లో నార్మల్గా మేమున్న టైంలో అయితే మాకేం అడగలేరు, బట్ లాస్ట్ ఇయర్ నేను చూసినా కదా, సో అడుగుతున్నారు. కోర్సుని బేస్ చేసుకొని 1000 రూపాయలు, 1500 రూపాయలు అట్లా అడుగుతున్నారు. సో మీరు ఒక 1000 or 1500 రూపీస్ మీతో తీసుకెళ్ళండి, కంపల్సరీ అడ్మిషన్ ఫీజుకు పనిచేస్తుంది. అండ్ ఇదంతా మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, ఓకేనా? ఏం లేదండి, ఆల్ సర్టిఫికేట్స్ యూ అప్లోడెడ్ ఇన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్ తీసుకెళ్ళండి.
దాంతోపాటు స్పెషల్ కేటగిరీ వాళ్ళ స్పెషల్ కేటగిరీది, నెక్స్ట్ ర్యాంక్ కార్డు, అక్నాలెడ్జ్మెంట్ కార్డు, నెక్స్ట్ గ్యాప్, మైగ్రేషన్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తీసుకెళ్ళండి ఇప్పుడు మీ దగ్గర ఉంటే, ఓకేనా. అండ్ ర్యాంక్ కార్డు, సిపికెట్, హాల్ టికెట్, ఇవన్నీ మనం కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాంగ్ విత్ అడ్మిషన్ ఫీజు కూడా కొంచెం తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇదంతా సబ్మిట్ చేసినాక మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అది కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా అంటే వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారనుకోండి, తర్వాత ఇస్తా అని చెప్తారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వట్లేదు, బట్ తర్వాత ఇస్తారు వాళ్ళు. కంపల్సరీ జాయినింగ్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. అది సీట్ కన్ఫర్మేషన్ అన్నట్టు. సో జాయినింగ్ రిపోర్ట్ అనేది ఈ డాక్యుమెంట్లు అన్నీ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళని అడగండి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తా అంటే తీసుకోండి, లేదు తర్వాత ఇస్తామంటే మీరు తర్వాత వెళ్ళినప్పుడు జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. సో జాయినింగ్ రిపోర్ట్ అనేది మీ సీట్ కన్ఫర్మేషన్కి కాలేజ్ వాళ్ళు ఇస్తారు. కాలేజ్ అయితే కాలేజ్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడనే పోయి సబ్మిట్ చేయాలండి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో వస్తే మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లో సబ్ క్యాంపస్, వేరే యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్, మీకు ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడికే పోవాలి. ఇవన్నీ ఒరిజినల్స్ ఒక సెట్ తీసుకెళ్ళండి, ఓకేనా. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. అండ్ 2 సెట్స్ జిరాక్స్లు తీసుకెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 సెట్స్ జిరాక్స్లు తీసుకుంటారు, ఒరిజినల్స్ వెరిఫై చేసి మీకు ఇస్తారు అంతే, ఓకేనా. టీసీ ఒక్కటి తీసుకుంటారు ఒరిజినల్, రిమైనింగ్ ఇవన్నీ వాళ్ళు జిరాక్స్లే తీసుకుంటారు, ఓకేనా. ఒరిజినల్స్ అనేవి మన దగ్గరనే పెట్టుకోవాలి. మన 10th మెమో, మన ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ మన దగ్గరనే పెట్టుకోవాలి. కాలేజీలు ఇవ్వద్దు, వాళ్ళు ఏమన్నా ఇవ్వద్దు, రూల్స్ ప్రకారం లేదు. టీసీ ఒకటే ఒరిజినల్ ఇవ్వాలి. కావాలంటే సిపికెట్ వాళ్ళకి కనుక్కోండి అని చెప్పండి. ప్రైవేట్ కాలేజెస్లో అడుగుతారు, యాక్చువల్గా ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఒరిజినల్స్ అడుగుతారు. కానీ మీరు చెప్పండి వాళ్ళకి, ప్రిన్సిపల్కి, మాకేం రూల్ లేదు సిపికెట్ నుంచి వెళ్ళి టీసీ ఒకటే ఒరిజినల్ ఇవ్వమంటున్నారు వాళ్ళు, మీరు కావాలంటే సిపికెట్ వాళ్ళని కనుక్కోండి అని చెప్పండి, ఓకే. ఇక మీకేం ప్రాబ్లం లేకపోతే ఒరిజినల్స్ ఇస్తే మీ ఇష్టం, అది ఇచ్చుకోండి. మళ్ళీ 2 years పీజీ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్స్ మీకే ఇస్తారు. వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా ఫ్యూచర్లో ఫీజులు వసూలు చేయడానికి ఇక మీకు ఒరిజినల్స్ దగ్గర పెట్టుకుంటే ఏమన్నారు కదా అన్నట్టు వాళ్ళు అట్లా అడుగుతారు. సో ఇది అన్నట్టు 2 sets జిరాక్స్లను ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. సో క్లారిటీగా చూడండి, ఎందుకంటే ఇది సెకండ్ టైం వీడియో చేస్తున్నా, సేమ్ వీడియో మళ్ళీ చేస్తున్నా. ఇది ఏం సర్టిఫికేట్ మిస్ కాలే అనుకుంటున్నా. మ్యాక్సిమం అన్నీ రాసిన, ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే పర్టికులర్గా కంపల్సరీ నాకు కింద కామెంట్ చేయండి, నేను చూసుకుంటా అది, ఓకేనా. ఇప్పుడు ఎవరెవరైతే వెళ్తున్నారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. మైగ్రేషన్ అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అంత అర్జెంట్ లేదు, ఇవి లేకున్నా యాక్సెప్ట్ చేస్తారు అడ్మిషను, తర్వాత ఇచ్చుకోవచ్చు మనం, ఓకేనా. సో ఇది మనకు సంబంధించింది. ఎవరెవరికైనా సీట్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు October 8 లోపు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అప్పుడు ఏ సీట్ ఉంటే ఆ సీట్కి ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఓకే. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయితే సెకండ్ పేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ కాకపోతే ఏదైతే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుందో ఆ ఫస్ట్ పేజ్ సీట్లోనే వెళ్ళి జాయిన్ అవ్వాలి. బట్ ఆఫ్టర్ సెకండ్ పేజ్ పక్కా జాయినింగ్ అనేది కంపల్సరీ. ఇవన్నీ తీసుకెళ్ళాలి, ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ చేయొద్దు. సో ఇది మ్యాటర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎవరెవరైతే జాయినింగ్కి వెళ్తున్నారో, జాయినింగ్ అవుతున్నారో కాలేజెస్లో కింద కామెంట్ చేయండి. అండ్ రేపు మండే ఉంది, రేపు వెళ్ళండి. ఈరోజు సండే కదా, సో సండే అయితే ఈరోజు లేదు, మ్యాక్సిమం సండే కాబట్టి రేపు ఎల్లుండి మండే ట్యూస్డే కంపల్సరీ అందరూ వెళ్ళండి. ఎందుకంటే వెనస్డే లాస్ట్ డేట్ అనుకుంటా, October 8 లాస్ట్ డేట్, ఐ థింక్ వెనస్డే. సో ఆ లోపు వెళ్తే మీకు మీ పని అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ వచ్చిందో వెళ్ళి జాయిన్ అవ్వండి October 8 లోపు, ఒక పని అయిపోతుంది మీకు, ఓకేనా. సో అది దాని ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.